హలో ఎవ్రీవన్, మనం ఈరోజు ఇడ్లీ పిండి పులిబంగరాలు ఎలా వేయాలో చూద్దాం. మనం ఇడ్లీలు వేసుకోగా మరుసటి రోజు పిండి ఉంటుంది కదా, ఆ ఇడ్లీ పిండిలో 2 కప్పుల బియ్యం పిండి, 2 కప్పుల గోధుమ పిండి, కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఎక్కువ నీళ్లు పోయకుండా ఇడ్లీ పిండి బ్యాటర్ లాగా ఉండేలాగా కలుపుకోండి. ఆ పిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్టు 2 టీ స్పూన్స్, జీలకర్ర, తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇది ఇడ్లీ పిండి పులిబంగరం కాబట్టి ముందుగానే కడాయిలో నూనె వేసి దోశ అలా కొంచెం మందంగా వేసుకోవాలండి. మందంగా వేసుకుంటే మనకు తొందరగా వచ్చేస్తుంది. మరి పల్చగా వేస్తే బాండీకి అతుక్కుపోతుంది. ఫస్ట్ టైం వాయిస్ ఇస్తున్నాను, ఎలా ఉందో మీ కామెంట్లో చెప్పండి. ఎప్పుడు దోశ పిండితోనే కాకుండా ఇడ్లీ పిండితో కూడా ఇలా ట్రై చేయండి. దోశ వేసుకున్నాం కదా, దానిపైన కొంచెం ఆయిల్ వేసేసుకోండి. ఈ ఇడ్లీ పిండి దోశలు ప్యాన్ మీద కన్నా కడాయిలోనే బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం ఎర్రగా అయ్యాక దోశను తిప్పేసేసుకోవాలండి. దోశ విరిగిపోకుండా రావాలంటే మనం అన్ని వైపులా అలా సరి చేసుకుంటూ తీస్తే అసలు దోశ విరగదండి. దోశను తిప్పుకుంటున్నాం కదా, కొంచెం ఆయిల్ వేసి కొంచెం కాలిన తర్వాత తీసేసుకోవాలి. ఈ పులిబంగరం పల్లి చట్నీ కానీ టమాటా చట్నీతో కానీ తీసుకుంటే సూపర్ ఉంటుంది.